హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్. మన రామ్ పోత్రిని అలాగే పూరి జగన్నాథ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన కొత్త సినిమా డబుల్ స్మార్ట్ శంకర్కి సీక్వల్గా ఈ డబుల్ స్మార్ట్ సినిమా అయితే వచ్చింది. సినిమా అయితే దానికి కంటిన్యూషన్గా అయితే ఉంటుంది. సినిమా కూడా కొంచెం సిమిలర్గా అయితే కాన్సెప్ట్ కూడా అదే విధంగా అయితే ఉంటుంది. సినిమా వచ్చి మనకు ఆగస్టు 15 అయితే రిలీజ్ అయింది. సినిమాకి ఇంకా ఫస్ట్ అయితే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, రిపోర్ట్ ఏంటి అనే విషయాన్ని అయితే మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. స్మార్ట్ శంకర్ సీక్వల్గా వచ్చిన డబుల్ స్మార్ట్ సినిమా అయితే నిన్న ఆగస్టు 15 రిలీజ్ అయింది. ఈ సినిమాకి అయితే అనుకున్నంత రేంజ్లో అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కొంచెం నెగిటివ్ టాక్ అయితే ఉంది. అలాగే కొంచెం యావరేజ్గా అయితే అనిపించాయి అనమాట రివ్యూస్ అన్ని కూడా. ఇక సినిమాకి అయితే మనకు పక్కన పెట్టేస్తే, సినిమా స్టోరీ రివ్యూ ఇదంతా పక్కన పెట్టేస్తే, సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి చూసుకుంటే, ముందుగా మనం తెలుగు స్టేట్స్లో చూస్తే తెలంగాణ నైజాం మొత్తం మీద చూసుకుంటే మనకు 2,45,00,000 వరకు అయితే షేర్ అయితే వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో సీడెడ్ రాయలసీమ డిస్టిక్లో చూసుకుంటే 80 లక్షల వరకు అయితే మనకైతే ఇక్కడ షేర్ అయితే రాబట్టింది అనమాట. ఇక రిమైనింగ్ ఆంధ్ర మొత్తం మీద చూసుకుంటే 2,75,00,000 వరకు అయితే షేర్ అయితే రాబట్టింది. టోటల్గా ఏపీ అండ్ తెలంగాణలో మనకు 6 కోట్ల పైన షేర్, అలాగే 8,40,00,000 వరకు గ్రాస్ అయితే కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. సో మనకి కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ సినిమాలతో ఇదైతే కొంచెం తక్కువ కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. ప్రీవియస్గా మనకు స్మార్ట్ శంకర్ సినిమాతో కంపేర్ చేసినా కూడా ఇది కొంచెం తక్కువ కలెక్షన్స్. సో మనకు ఆగస్టు 15 హాలిడే రోజు రిలీజ్ అయినా కానీ సినిమాకి అయితే ఈ రేంజ్లో కలెక్షన్స్ తక్కువ రావడం అయితే డిసప్పాయింటింగ్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ ఇంకా కేరళ కానీ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ ఇక్కడంతా దగ్గర 1,10,00,000 వరకు అయితే కలెక్షన్స్ వచ్చాయి. టోటల్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ మనకి చూసుకుంటే 7,10,00,000 వరకు షేర్, అలాగే 10,80,00,000 గ్రాస్ అయితే కలెక్షన్స్ రాబట్టింది సినిమా. ఇక సినిమాకు బిజినెస్ వచ్చి 48 కోట్ల వరకు జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చి 49 కోట్ల షేర్ అయితే రావాలి. ఫస్ట్ చూసుకుంటే మనకు 7,10,00,000 వరకు షేర్ అయితే వచ్చింది. అంటే ఇంకా సినిమా హిట్ అవ్వాలంటే ఇంకా మనకు 41,90,00,000 వరకు అయితే షేర్ అయితే రావాలి. సో ప్రజెంట్ అయితే సినిమాకు వచ్చిన టాక్ను బట్టి చూసుకుంటే ఈ రేంజ్లో కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని రీచ్ అవ్వడం అయితే కొంచెం కష్టమే అని చెప్పొచ్చు. సో మనకు మౌత్ టాక్ అయితే కొంచెం పర్వాలేదు, యావరేజ్గా అయితే ఉంది కాబట్టి సో సినిమా కంటిన్యూస్గా నెక్స్ట్ రాబోయే రోజుల్లో రన్ బట్టి అయితే మనము డిపెండ్ అవుతుంది అనమాట, కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయని. సో ఓవరాల్గా చూసుకుంటే బ్రేక్ ఈవెన్ మార్క్ దగ్గర అవ్వడం మాత్రం కొంచెం కష్టమే. సో చూద్దాం మరి ఫైనల్ రన్లో సినిమా ఎంత కలెక్షన్స్ రాబడుతుంది అనేది. సో ఇది డబుల్ స్మార్ట్స్కి సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్ అయితే ఇది. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.